ప్రతిదినము ఉదయకాలమే దేవుని వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయడం ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు ఆల్ ఆఫ్ us. మన జీవితాలకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది. నేటి వాగ్దానము, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కీర్తన 34:10. బండ నుండి నీళ్ళనిచ్చిన దేవుడు, ఆకాశం నుండి మన్నానిచ్చిన దేవుడు, మార్గం లేని దగ్గర మార్గం తెరిచి చూపించిన దేవుడు, ఎర్ర సముద్రం నుండి పాయలుగా చీల్చి దారి చూపిన దేవుడు, మీ జీవితానికి కూడా ఏ మేలు కొదువై ఉండకుండా మీ అక్కర్లు దేవుడు తీర్చగలడు. ఆయనను ఆశ్రయిస్తే మీకు కలిగిందని తెలుసా? ఆశ్చర్యాలు. ఆయనను ఆశ్రయిస్తే ఆలోచనలు దేవుడు మీకు ఇస్తాడు. మంచి మంచి ఐడియాలు పొందుకొని ప్రపంచంలో ఎంతో మంది ఉన్నత స్థాయికి చేరారు. ఇజ్రాయేలీలు ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు వారి జీవితాల్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఎక్కడ కూడా దేవుడు వారిని విడిచిపెట్టలే. ఐగుప్తు అనే బానిసత్వంలో ఉండేవారు. వారు ఆ బానిసత్వంలో మగ్గుచున్నటువంటి వారికి విడుదల లేకుండా బాధపడుతూ వేదంతో ఉన్నప్పుడు ఏడ్చి మొరపెట్టి నిట్టూర్పు విడిచి ప్రార్థన చేయగా దేవుడు వారి ప్రార్థన విని అద్భుతమైన కార్యం చేశాడు. ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త మాట విన్నప్పుడు వారు లోబడగా తన బలమైన చేతితో వారిని బానిసత్వం నుండి విడిపించాడు. ఐగుప్తు నుండి కనాను ఆ వాగ్దాన దేశం చేరేంత వరకు అరణ్యంలో నడవలసి వచ్చింది. ఈ అరణ్య మార్గంలో వాళ్ళు వెళుచుండగా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు. కానీ ఎక్కడ దేవుడు వారిని విడిచిపెట్టలా. సుమారు 40 సంవత్సరాల్లో వారు ధరించుకున్న వస్త్రము పాడైపోలేదు. కాళ్ళ కింద వేసుకున్న చెప్పులు పాడైపోలేదండి. 40 సంవత్సరాలు ఎన్ని చెప్పులు మార్చారు? 6 నెలలకు ఒకసారి మార్చేవాళ్ళు ఉన్నారు, 3 నెలలకు ఒకసారి మార్చేవాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి మార్చేవాళ్ళు ఉన్నారు. మరికొందరు ఈ మధ్య ఫ్యాషన్ దినాల్లో వారానికి ఒకటి మార్చేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇన్ని చెప్పులు మారుస్తున్నటువంటి మనం ఒక్కసారి మీరు ఆలోచించండి. 40 సంవత్సరాలు ఒక్క చెప్పు కూడా మార్చకుండా వారు ఎలా ఉన్నారు? అంటే 40 సంవత్సరాలప్పుడు చిన్న బాబు ఎంత ఉంటాడు చెప్పండి? వాడు చిన్నవాడు, ఒక 3 సంవత్సరాల వాడికి వాళ్ళ నాన్నగారు వేసి ఉంటారు చిన్న చెప్పులు. అవి 40 సంవత్సరాలు వచ్చేసరికి వాడు ఎంత పెద్దవాడు అయి ఉంటాడు? పాదం అలా పెరిగిపోయి ఉంటుంది కదా. ఈ చిన్న పాదం ఇలా పెరిగినప్పుడు మరి చెప్పు ఎలా పాడైపోలేదు? పాదంతో పాటు చెప్పు కూడా పెరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాడైపోలేదు, వస్త్రాలు పాడైపోలేదు. నేను అనుకుంటున్నాను చెమట పట్టి ఉండదు, ఏ మేలు కొదువై ఉండదు అని ప్రభు సెలవిచ్చినట్టుగానే దేవుడు వారిని దీవించాడు. కొన్ని వేల మంది యేసుప్రభు యొక్క వాక్యం వినడానికి వెళ్ళారు. 3 రోజులు అక్కడే ఉన్నారు కొండ మీద. ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా వింటూ ఎవరికి ఇంటికి వెళ్ళాలనిపించలే. ఆ బోధలు వింటుంటే ఎవరు కూడా ఇల్లు గుర్తురాలి. వారికి యేసయ్య మాటలు జీవితాన్ని మార్చివేశాయి, బ్రతుకులను వెలిగించాయి. 3 దినాలు అక్కడే ఉండిపోయారు. ప్రభు కొండ మీద కూర్చొని వాక్యోపదేశం చేస్తుండగా అందరూ ప్రశాంతంగా విన్నారు వాక్యాన్ని. అయితే వారి ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది 3వ రోజు. ప్రభు అన్నాడు, వీరందరికీ ఆహారం పెట్టమంటే పేతురు అంటాడు, ఎక్కడి నుంచి తెచ్చి పెట్టమంటావు ప్రభు? ఒకళ్ళ ఇద్దరా? మేమే 12 మంది, మాకే సరిగ్గా లేదు. ఈ 1000 మందికి ఎక్కడి నుండి పెట్టమంటావు? మా వల్ల కాదు. వెళ్ళి బేకరీ నుండి తీసుకురావాలన్నా ఊరు కిందకి వెళ్ళి ఆ ఊరిలో ఉండి తీసుకురావడం సమయం కూడా సరిపోదు. వీళ్ళందరినీ పంపించేస్తే వాళ్ళే వెళ్తున్న దారిలో ఏదో ఒకటి తినుకుంటూ వెళ్ళిపోతారు. ఇళ్ళకి చేరాక వారు వంటలు వారు చేసుకుంటారు. వాళ్ళని పంపించేద్దాం ప్రభు అంటే, ప్రభు రెండో 3 దినాలు నా యుద్ధ ఉన్నారు వాళ్ళు, వారికి ఏదైనా ఆహారం మీరు పెట్టాలి, మీ యుద్ధ ఏమున్నదో ఇవ్వండి అన్నప్పుడు, ఏముంది ప్రభు? ఏమీ లేదన్నారు. చిన్నవాడు వచ్చి, ప్రభు నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఇది మీరు ఎవరికైనా పంచొచ్చని. పేతురు పక్కకు పిలిచా బాబుని, ఏమిట్రా ఏం చెప్తున్నావు? 5 రొట్టెలు 2 చేపల? సరిగ్గా తింటే నాకే సరిపోవు, ఇంతమందికి పెట్టగలవా నువ్వు? కూర్చో అంటే ప్రభు అన్నాడు, ఆ చిన్నవాడిని ఆటంకపరచవద్దు, ఆ చిన్నవాడిని ఆటంకపరచవద్దు, వాడిని రమ్మని. నా భాష వాడికి అర్థమైంది. ఆ 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిస్తే పేతురు అనుకుంటున్నాడు, ఏం చేస్తాడు ప్రభు ఈ 5 రొట్టెలు 2 చేపలతో అని. ప్రభు ఆ రొట్టెలను విరిచి అనేకులను పంక్తుల వారిగా కూర్చోబెట్టి ఆహారం వడ్డించమన్నాడు. వీడు ఈ రొట్టెలు తీసుకెళ్లి పంచుతూ ఉంటే ఇలా తీస్తూ ఉండే కొలది రొట్టెలు వస్తూనే ఉన్నాయి. ఎన్ని తీస్తే అన్ని రొట్టెలు వస్తూనే ఉన్నాయి. అందరూ తిని తృప్తి పొందిన తర్వాత మళ్ళా ఎన్ని గంపలు మిగిలాయంటే 12 గంపలు మిగిలాయి. దేవుని సేవ కొరకు, పరిచర్య కొరకు 5 రొట్టెలు ఇచ్చాడు. కానీ ప్రభు తిరిగి చిన్నవాడికి ఎన్ని ఇచ్చాడో చెప్పండి? 12 గంపలు ఇచ్చాడు. దేవుని సేవకు ఇచ్చినప్పుడు, దేవుని పరిచర్యకి ఇచ్చినప్పుడు మన చెయ్యి చాలా చిన్నది, మన గొప్పలి. కానీ దేవుని చెయ్యి చాలా గొప్పది. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఒక కీర్తన పాడుకున్నాం. సింహ పిల్లలు పస్తు పడిడలు, దేవుని వెదకిన కొదువలేదు. సింహ పిల్లలు పస్తు పడిడలు, దేవుని వెదకిన కొదువలేదు. కొదువలేదు
దేవుని వెదకిన కొదువలేదు, కొదువలేదు, కొదువలేదు. దేవుని వెదకిన కొదువలేదు. సింహ పిల్లలు పస్తు పడినలు, దేవుని వెదకిన కొదువలేదు. సింహ పిల్లలు పస్తు పడినలు, దేవుని వెదకిన కొదువలేదు. మొరపెట్టండి ఉదయకాలం, ప్రభువా నన్ను ఏ విధంగా నడవమంటావు, ఏ విధంగా ముందుకు వెళ్ళమంటావు? నా ఆశ్రయ దుర్గం నీవే, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. కానీ లాస్ట్ మూమెంట్ దాకా ఏమీ లేనట్టే ఉంటుంది, ఇక ఏమి జరగదు, ఏ మార్పు చూడలేమనుకుంటాం. లాస్ట్ మూమెంట్ లో దేవుడి నా రైట్ టైం గాడ్ డస్ అ వండర్. ఆఖరి నిమిషంలో అద్భుతాలు చేసే దేవుడు నా దేవుడు. నాకు ఇక నా జీవితంలో మంచి అవకాశాలు రావు, ఇక మంచి దినాలు రావేమో అని అనుకుంటూ ఇదిగో ఇక ఆఖరికి వచ్చేసాం, చివరికి వచ్చాం, ఇక ఏ మార్గము ఏ మేలు జరగలేదు అనుకుంటున్నారా? ఆఖరి నిమిషంలో ఆఖరి క్షణంలో కూడా అద్భుతం చేసే దేవుడిని మనం ఆశ్రయించున్నాం. ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ నామములో ప్రార్థన చేస్తుండగా నీ ప్రజలను తాకండి అయ్యా. ఆఖరి క్షణంలో కూడా ఆశ్చర్యాలు చేయగల శక్తివంతుడు ఆయన, అద్భుత కార్యములు జరిగించేవాడు. నీ నామాన్ని మహింపరుస్తున్నాను. నీ కనికరం చొప్పున నీ ప్రజలను దర్శించండి. ఏ అవసరం కలిగి వారు నీ ప్రజలు ప్రార్థిస్తున్నారు. నిన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్నావు తండ్రి. ప్రతి మేలు కూడా నువ్వు అనుగ్రహించేవాడు. యథార్థ హృదయంతో నిన్ను సేవించే వారికి ఏ మేలు చేయక మననన్నావు. నీ ప్రజలను మేలుతో తృప్తిపరచండి, బలపరచండి, మహిమ పొందుకోరండి. మీ నామ ఘనత కొరకు జీవించే కృపనివ్వండి. ఈ ఉదయకాలం ఎందరైతే నా జీవితంలో ఏ మేలు లేదని ఎదురు చూస్తున్నారు అయ్యా, ఎదురు చూపులతో వారు ఉంటుండగా వారికి సహాయం అందురుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నారు, ఈ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. అయ్యో, చివరి దినాల్లో ఉన్నాం, మాకు ఇక అవకాశమే లేదు అని బాధపడుతున్న వారికి అద్భుతమైన అవకాశం అనుగ్రహింపబడును గాక. మిరకల్స్ జరుగును గాక. వారిని ఆదుకొని బలపరిచి నీ రాకడ దినాల్లో వారిని నీ సాక్షులుగా వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీ దగ్గర అట్టి పెట్టుకోవద్దు. 20 మందికో, 30 మందికో, 50 మందికో పంపించండి. దేవుని పిల్లలుగా మనం చేయాల్సినటువంటి బాధ్యత, వాక్యాన్ని పంచాలి. మనం ఎవరిని బాగు చేయలేము, కానీ బాగు చేయగలిగిన వాడు ఎవరు తెలుసా? దేవుని వాక్యం. ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేశాను? బాగు చేశాడు. దేవుని ఆత్మ మీకు తోడై ఉండి బలపరిచి అనేక మేళతో మిమ్మల్ని తృప్తిపరిచి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడై ఉండుగాక. యాజ్ యూ ఎంటర్ టు న్యూ ఇయర్, నూతన దీవెన, నూతన హృదయం, నూతన మనసు, ప్రార్థన బలము, విశ్వాస యాత్రలో మీరు బలపరచబడాలి. మా ప్రార్థన పిల్లలు మొదలుకొని పెద్దల వరకు దీవించబడి ఆయురారోగ్యములు కలిగి జీవించటకు పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయనుగాక. ఆమేన్. మీకు వాగ్దానము ద్వితీయ దానియేలు గ్రంథము 11:32. బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 11:32. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. People that do know their God shall be strong and do exploits. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. దేవుని బాగా తెలుసుకోండి, గొప్ప కార్యాలు పొందుకోండి, దేవుని కొరకు జీవించండి, బలము కలిగి ఉండండి. యానివర్సరీ జరుపుకున్న వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. కీర్తన 37:22. Psalms 37:22. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. దేవుని ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఫర్ దోస్ బ్లెస్డ్ బై ది లార్డ్ షల్ ఇన్హెరిట్ ది ల్యాండ్. దేవుని చేత మీరు దీవించబడి, ఆశీర్వదించబడి మీరు భూమిని స్వతంత్రించుకుందరు. దేవుడు మీకు ఇంటిని, మీకు మీ కుటుంబానికి కావాల్సిన నివాసమును యేసు నామములో అనుగ్రహించును గాక. ఆమేన్.
ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాలు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ అలాగే ప్లాటినం మరి గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకునే కృపా దేవుడు మీకు దంపతులని మీకు దయచేయునుగాక. ఐక్యత, ఏక మనసు, భార్య భర్తల మధ్యలో ప్రేమానురాగాలు, లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఇంక్రీజ్ అవునుగాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.